ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించుడుగాక. ఈ దినమంతా కూడా ఆయన మీతో ఉంటారు, ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, ఆయన మీకు ఆలోచన చెబుతాడు. తప్పకుండా మీరు మీ ప్రయత్నములలో విజయం సాధిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన మీతో మాట్లాడుచున్నారు. నేను నీ దేవుడను అని సెలవిస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందున్న సమస్తాన్ని, ఆకాశములోని సమస్తాన్ని సృష్టించిన ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన నీ దేవుడిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం! ప్రభుత్వ అధికారులలో ఎవరైనా మీ బంధువై ఉంటే మీ యొక్క పొజిషనే మారిపోతుంది, మీ ఆలోచన విధానమే మారిపోతుంది. చాలాసార్లు మనం డబ్బును బట్టి అతిశయపడుతుంటాం. మరికొన్నిసార్లు మన బంధువులలో కానీ మన స్నేహితుల్లో కానీ ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, లేకపోతే ఒక సీఎం గానో, పిఎం గానో ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఎంత అతిశయపడతాం. అందుకే బైబిల్లో గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడవద్దు అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక అతిశయపడవలసి వస్తే మన ప్రభువునందు మాత్రమే మనం అతిశయపడాలి. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ఆయన యందు అతిశయపడతామో అప్పుడు ఆయన కూడా మన యందు అతిశయపడతాడు. మనం ఎలా ఉంటే ఆయన మనతో అలాగ వ్యవహరిస్తాడు. కఠినులకు కఠినుడుగా ఉంటాడు, దయగల వారిపై ఆయన దయగలిగి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక మైనం మనం తీసుకొని మండుటెండలో పెడితే అది కరిగిపోతుంది. అదే ఒక మట్టి ముద్దను తీసుకొని ఎండలో ఉంచితే అది గట్టిపడుతుంది. మనం మైనమా లేకపోతే మట్టి ముద్దనా? మట్టి ముద్ద లాంటి వరమైతే నీతి సూర్యుని యొక్క వెలుగులో గట్టిపడతాం, కఠినమైపోతాం. మైనం కలిగిన హృదయం కలిగినటువంటి వారమైతే మనం కరిగిపోతాం. సూర్యునిలో తేడా లేదు, మైనములోనే, మట్టిలోనే తేడా. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఈ దినాన్న దేవునితో మీరు ఎలా ఉంటారో ఆయన కూడా మీతో అలా ఉంటాడు. ఒకసారి పిచ్చుక, పిగిలిపిట్ట ఈ రెండు కూడా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయట. అటు ప్రక్క ఒక త్రోవ ఉంది. ఆ త్రోవలో బస్సులు, కార్లు, లారీలు, మోటారు బైకులు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. చాలామంది కాలినడకన నడుస్తున్నారు. వాళ్ళ ముఖాలన్నీ చూసిన ఈ రెండు పక్షులు ఈ పిగిలిపిట్ట పిచ్చుకతో అన్నదట, ఏమే వీళ్ళ ముఖాలన్నీ కూడా చాలా మాడిపోయి ఉన్నాయి, ఒక్కరి ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు, సంతోషం అనేది లేదు అన్నప్పుడు మరొక పక్షి అన్నదట, ఏమోనే నీకు నాకున్నటువంటి దేవుడు వారికి లేడు కాబోలు. దేవుని బిడ్డలారా, అర్థమైందా మీకు? దేవుడు మనతో ఉంటే, ఆ దేవుడు మన దేవుడైతే నువ్వు నిబ్బరం కలిగి ఉంటావు, నువ్వు ధైర్యం కలిగి ఉంటావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు.
నీ ముఖంలో ఎన్నడూ కూడా విషాదపు ఛాయలు కనపడవు. ఎప్పుడు సంతోషిస్తూ ఉంటావు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు ఆయన యందు విశ్వాసంతో ఆయనను కలిగి మీ విశ్వాస జీవితాన్ని మీరు చేపడుతూ ఉండండి. అలా సాగుతూ ఉండగా నా దేవుడు అనగా మన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మీ లైఫ్లో జరిగించడం ప్రారంభిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, నీవు మా దేవుడవు, నీవు మా ప్రభు, నీవు మా రక్షకుడవు, నీవు మా తండ్రివి. ఎంతో గొప్ప ఆధిక్యత మీ నుండి మేము పొందుకొని ఉన్నాం ప్రభువా. తండ్రి, నీవు మాతో ఉన్నప్పుడు, నీవు మా దేవుడుగా ఉన్నప్పుడు మాకేమీ కొదువలేదు, మాకేమీ తక్కువ లేదు. మీరు మాతో ఉండగా సమస్తమును మాకు చక్కగా సజావుగా జరిగిపోతాయి. మా ప్రియ తండ్రి, ఎల్లప్పుడూ నీవు మా దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.